అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతోందా? ఈ వారంలో జరిగే ఫెడ్ రిజర్వ్ అంటే అక్కడి సెంట్రల్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్లు తగ్గిస్తే 4 ఏళ్ల తర్వాత వడ్డీ రేట్లు తగ్గించినట్లు లెక్క. మరి వడ్డీ రేట్లు ఎంత శాతం తగ్గిస్తారన్న ఊహాగానాలు మార్కెట్లో వెలువెత్తుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గిస్తే దాని ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం. అమెరికాకు జలుబు చేస్తే యావత్ ప్రపంచానికి జ్వరమొచ్చినట్టు. అమెరికాలో ఏది జరిగినా దాని ప్రభావం యావత్ ప్రపంచంపై ఉంటుంది. అలాగే అక్కడి ఫెడరల్ రిజర్వ్ లేదా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్షా సమావేశం బుధవారం నాడు జరగనుంది. ఒకవేళ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే 4 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి వడ్డీ రేట్లు తగ్గించినట్టుగా భావించాల్సి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతున్నట్లు లెక్క. దీంతో పాటు ద్రవ్యోల్బణం కూడా క్రమంగా అదుపులోకి వచ్చినట్టు భావించాల్సి ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరగడానికి 2 నెలల కంటే ముందే వడ్డీ రేట్లు తగ్గించడం విశేషం. అమెరికా సెంట్రల్ బ్యాంక్ సీనియర్ అధికారులతో పాటు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పావెల్ కూడా ఇటీవలే సెప్టెంబర్లో జరిగిన ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీ రేట్లలో కోత విధిస్తామని చూచాయగా చెప్పారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం దాదాపు ఫెడ్ అంచనాలకు తగ్గట్టుగా దిగొచ్చింది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్యోల్బణం లక్ష్యం 2% కాగా అమెరికాలో సుదీర్ఘ కాలం పాటు ఇబ్బంది పెట్టిన ద్రవ్యోల్బణం ప్రస్తుతం అదుపులోకి వచ్చింది. అలాగే లేబర్ మార్కెట్ విడుదల చేసిన నిరుద్యోగుల సమస్య కూడా క్రమంగా గాడిన పడింది. ప్రస్తుత పరిస్థితిలో వడ్డీ రేట్లు తగ్గించడానికి అనుకూలంగా ఉన్నాయనేది మాత్రం వాస్తవం. ఇక ఫెడ్ అధికారులు మంగళవారం బుధవారం సమావేశమై ఎంత శాతం వడ్డీ రేట్లు తగ్గించాలనే అంశంపై పెద్ద ఎత్తున చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు. ఫెడ్ చీఫ్ 25 బేసిస్ పాయింట్ల నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు తగ్గించే ఆలోచనలో ఉన్నారన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా 2020 తర్వాత ఫెడ్ మొట్టమొదటిసారి కీలక వడ్డీ రేట్లు తగ్గించడం విశేషం. కోవిడ్-19 తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అప్పుడు ఫెడ్ దాదాపు 0% వడ్డీ రేట్లు కుదించింది. అటు తర్వాత అమెరికాలో ద్రవ్యోల్బణం క్రమంగా పుంజుకోవడంతో 2022 నుంచి కీలక వడ్డీ రేట్లను పెంచడం మొదలెత్తింది. కరోనా ముగిసిన తర్వాత నుంచి అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం కోరలు చాచడం మొదలెత్తింది. యుక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత చమురు ధరలతో పాటు ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఫెడ్ వడ్డీ రేట్లను 2 దశాబ్దాల గరిష్టానికి గత 14 నెలల కాలంలో 5.25% నుంచి 5.50% పెంచింది. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే వడ్డీ రేట్లు తగ్గించాలని అమెరికా సెంట్రల్ బ్యాంక్ భావించింది. ప్రస్తుతం అన్ని అనుకూలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. లేబర్ మార్కెట్ గాడిన పడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. దీంతో వడ్డీ రేట్లు తగ్గించడానికి ఇదే సరైన సమయమని భావించింది ఫెడ్. 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలా లేక 50 బేసిస్ పాయింట్లు తగ్గించాలా అనే ఆలోచనలో ఉంది. వడ్డీ రేట్లు తగ్గిస్తే లేబర్ మార్కెట్ ప్రయోజనం పొందినా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఫెడ్ అధికారులు మాత్రం కీలక వడ్డీ రేట్లు 2.25% నుంచి 2.5% స్థాయికి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తే గ్లోబల్ బాండ్ మార్కెట్లు బలోపేతమవుతాయి. గత శుక్రవారం నాడు వాల్ స్ట్రీట్ లాభాలతో ముగిసింది.
అమెరికాలో బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గాయంటే అభివృద్ధి చెందుతున్న దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గించే పనిలో పడతాయి. రాయిటర్స్ నిర్వహించిన పోల్లో 18 అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లు అప్పుడే వడ్డీ రేట్లు తగ్గించే పనిలో పడ్డాయి. అయితే కొన్ని మార్కెట్లు అమెరికా ఎన్నికల వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. జేపీ మోర్గాన్ తాజాగా విడుదల చేసిన నోట్లో ఫెడ్ వడ్డీ రేట్ల కోత డాలర్ మరింత బలపడే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. డాలర్ బలహీనపడడంతో ఇన్వెస్టర్లు జపాన్ ఎన్, స్విస్ ఫ్రాంక్లో పెట్టుబడులు పెట్టారు. ఇక అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు కుదించడంతో వచ్చే ఏడాది చివరి నాటికి ఈ రెండు కరెన్సీలు బలహీనపడతాయని, డాలర్ పుంజుకుంటుందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. దీనికి వ్యతిరేకంగా పౌండ్ స్టెర్లింగ్, ఆస్ట్రేలియన్ డాలర్ మాత్రం డాలర్తో పోటీ నిలదొక్కుకోవచ్చని అంచనా వేసింది మోర్గాన్ స్టాన్లీ. ఇప్పటి వరకు వృద్ధి రేట్ల భయంతో గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా తేడయ్యేవి. ఇక్కడి నుంచి క్రమంగా పుంజుకుంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికా జాబ్ మార్కెట్ డేటా బలహీనపడడంతో ఆగస్టు నెలలో గ్లోబల్ మార్కెట్లు 6% వరకు క్షీణించాయి. ఇక ఆ మార్కెట్లు కూడా క్రమంగా పుంజుకుంటాయి. ఇక ఇండియన్ మార్కెట్ల విషయానికి వస్తే సోమవారం నాడు లాభాలతో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ 26,000 మార్కుకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అమెరికా వడ్డీ రేటు తగ్గిస్తే ఇతర దేశాలు అమెరికా నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తమ దేశాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి వీలుంటుంది. వడ్డీ రేట్ల కోత ఎప్పుడా అని గ్లోబల్ మార్కెట్లు ఫెడ్ చీఫ్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఆయన 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారా లేక 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారా అన్నది బుధవారం రాత్రికి తేలిపోతుంది. అప్పటి వరకు ఊహాగానాల్లో మునిగి తేలాల్సిందే.